నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 72 అడుగుల భారీ కార్యసిద్ధ మహాశక్తి గణపతిని దర్శించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. కాకినాడ యువకుడు మృతి ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా. వైసీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలో పాల్గొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని విఘ్నేశ్వరుని ప్రార్థించినట్లుగా ఆయన తెలిపారు. సితారా సెంటర్లో జుంజు గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల భారీ కార్యసిద్ధి మహాశక్తి గణపతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల శ్రేయసే తన ప్రథమ కర్తవ్యమని అన్నారు. తెలుగువారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ గణనాథుని మనస్ఫూర్తిగా కోరుకున్నానని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి విఘ్నాలు కూడా రాకుండా ముందుకు సాగాలని ప్రార్థించాలని పేర్కొన్నారు. గతంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పెట్టిన బుడమేరు వరదలు మళ్లీ రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏడాది గోదావరి నుంచి సుమారు 1500 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా వెళ్లినప్పటికీ రాష్ట్రంలోని జలాశయాలు అన్ని నిండు కుండలాగా కలకలాడుతున్నాయని ఆయన వివరించారు. ఈ రోజు మనందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే మనం చేసే పనికి ఎలాంటి విఘ్నాలు ఉండకూడదనుకుంటే అవన్నీ తొలగించే శక్తి ఒకే ఒక వ్యక్తికి, ఒక శక్తికి, వినాయకుడికి మాత్రమే ఉన్నాయని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ఈ యొక్క వినాయకుడికి పూజ చేశాం. మనస్ఫూర్తిగా కోరుకున్నాను, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఎలాంటి బాధలు లేకుండా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని ఏడుకున్నాను. తప్పకుండా ఆశీర్వదిస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నాను. నదుల్ని ఆరాధించడం మన సాంప్రదాయం. ఈ సంవత్సరం మీరు చూస్తే, పోయిన సంవత్సరం చూశాను, ఈ సంవత్సరం చూశాను, వర్షాలు ఎక్కువగా పడ్డాయి. పోయిన సంవత్సరం నేను బాధపడ్డాను. ఈ రోడ్డు అంతా తిరిగాను, ప్రొక్లైన్ పైన కూడా తిరిగి మిమ్మల్ని అందరినీ ఆదుకున్న విషయం బుడమేరు వరదని సమర్థవంతంగా ఎదుర్కొని మళ్ళీ పునరావాసం కల్పించిన పార్టీ. అలాంటి కార్యక్రమాలు కూడా చూసి మళ్ళీ శాశ్వతంగా బుడమేరు వదలకుండా చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పడానికి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సంవత్సరం అయితే ఇప్పటికే 1500 టీఎంసీ నీళ్లు గోదావరి ద్వారా సముద్రంలోకి వెళ్ళాయి. ఇంకో పక్క కృష్ణా వరదలు కూడా ఈ సంవత్సరం మన పది ప్రాంతాల్లో వర్షాలు పడి బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇప్పటికే 500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో అన్ని జలాశయాలు పూర్తిగా నీళ్లున్నాయి. ఈ రోజు మనందరం కూడా పండుగలు జరుపుకుంటున్నా అంటే అన్నింటికంటే నాకు ఆనందం, ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేసి పండుగలు ఘనంగా జరుపుకునే విధంగా ముందుకు పోతామని ఒకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వాలీబాల్ ఆడటానికి పోల్స్ నిలబెడుతున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ ప్రసారమే కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటలో 7వ చరణ్ అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. చరణ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లుగా పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకొని భరోసా ఇవ్వాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదంలో మరో 6 యువకులు గాయపడ్డారని అధికారులు చెప్పారని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లుగా చెప్పుకొచ్చారు పవన్. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని సూచించారు. క్రీడా ప్రాంగణాల్లో, పని ప్రదేశాల్లో పోల్స్ లాంటివి నిలిపేటప్పుడు, ఎత్తైన ప్రదేశాల్లో నిర్మాణాలు చేపట్టే సమయంలో విద్యుత్ షాక్కు ఆస్కారం లేకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏ దశలోనూ అశ్రద్ధ వహించవద్దని, ప్రమాదాలు సంభవిస్తే కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు.
వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా జరుగుతున్న గణనాథుని పూజ కార్యక్రమంలో పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గణనాథుడి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడికి హారతినిచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మామత్వ విఘ్నేశ్వర సర్వ అపరాధం క్షమ్యతాం మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధి ద్వారా సకల దేవత విఘ్నేశ్వర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు సకల అపరాధ క్షమ్యతాం. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే వయం వై సర్వనాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు శతాయుః పురుషः శతేంద్రియాయుష్కేవే పదవీయోగితా ఫలసిద్ధిరస్తు సకల మనోభీష్ట ఫలసిద్ధిరస్తు. సత్యాసంతు యజమానస్య కామా. గురుకుల పాఠశాలలో కష్టపడి చదివి ఐఐటి నీట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలో రాణించిన 55 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున బహుమతిని అందజేస్తారని, కానీ జగన్ దళిత విద్యార్థుల విజయాలను అభినందిస్తూ ఒక ట్వీట్ కూడా చేయలేదని ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులను అభినందించే సంస్కారం లేదా అని వారిని నిలదీశారు. గురుకుల పాఠశాలలో చదివి గొప్ప ప్రయోజకులైనటువంటి ఐఐటి నీటు ద్వారా మంచి ర్యాంకులు సంపాదించినటువంటి విద్యార్థులు నిన్న ఆ విధంగా సంతోషపడ్డారు. నిన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గురుకుల పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళల్లో ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు, మంచి ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళతో కూర్చొని వాళ్ళతోటి మొత్తం గురుకుల పాఠశాలలో విద్యా విధానం ఏ విధంగా ఉంది, అధ్యాపకులు ఏ విధంగా ఉన్నారు, వసతులు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఈ స్థాయిలోకి రావటానికి దోహదపడ్డటువంటి విషయాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళతోటి మాట మంతి కలిపి ముచ్చటించి వాళ్ళు చెప్పినటువంటి విషయాల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళకి కూడా మంచి బహుమతి ఇచ్చి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 55 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹1,00,000 కేటాయించి మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, ప్రపంచంలో మీరు పోటీపడి ముందుకెళ్లాలని చెప్పేసి వెన్ను తట్టి ముందుకు పంపించడం అనేది మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులుగా మేము చాలా సంతోషపడతా ఉన్నాం. మాకు దేవుడు, మాకు మార్గదర్శి, మా జీవితాల్లో ఎలుగు నింపినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. గురుకుల పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు కేవలం ఎస్ఎస్సిలో దాదాపు 89.5% ఉత్తీర్ణత సాధించారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి దాని మీద ట్వీట్లు పెడతా ఉంటాడు కదా. ఈరోజు దళిత పిల్లలు, పేద పిల్లలు మంచి ర్యాంకుల్లో వస్తే స్వయాన ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలిచి వాళ్ళని ప్రోత్సహించి ప్రోత్సాహకాలు ఇస్తే నువ్వెందుకు ట్వీట్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డికి దళితులంటే పడదా, అందుకు ట్వీట్ చేయలేదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డికి పేద పిల్లలు మంచి చదువులు చదువుకోవటం ఇష్టం లేదా? అసలు జగన్మోహన్ రెడ్డికి పేదలు ఆంధ్రప్రదేశ్లో ఉండటమే ఇష్టం లేదా? నేను వీటికి చాలా కారణాలు చెప్తా. ఇదే గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి స్థానాల్లో ఐఏఎస్లో ఐపీఎస్లో వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ప్రోత్సాహంగా వాళ్ళని అప్రిషియేట్ చేసేటట్టు, లేకపోతే వాళ్ళని గౌరవించేటట్టు ఒక ట్వీట్ ఎందుకు పెట్టలేకపోయావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను నిన్ను అడుగుతా ఉన్నా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రమే గురుకులాలు ఏర్పాటు చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే గురుకులాల మీద ఆ ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి. మిగతా ప్రభుత్వాల టైంలో దృష్టి ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు దళిత విద్యార్థులు మంచి స్థానంలోకి వెళ్తే ఎందుకు ట్వీట్ చేయలేదు? చిన్నటికే ట్వీట్ చేస్తావు. ఏమని?
నీ జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు. ఆ రథ చక్రాల కింద దళితులు పడి నలిగి చావాల్సిందని చెప్పేసి మాజీ స్పీకర్ తమ్మినేని ఆ రోజు మాట్లాడినట్టే సింగయ్యని నువ్వు నీ రథం కింద నుగ్గు చేసినప్పుడు నేను వెళ్ళేటప్పుడు జరగలేదు, వచ్చేటప్పుడు జరిగింది, మా వాళ్ళు పరామర్శించారని చెప్పి ట్వీట్ చేసావు కదా, దొంగ ట్వీట్ ఒకటి చేసావు కదా. కనీసం ఇప్పుడు ఎందుకు ట్వీట్ చేయలేకపోయావు? ఇంద్రకీలాద్రిపై వేంచేస్తూ ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఉప ఆలయమైన శ్రీ వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈవో సేనానాయక దంపతుల పూజా కార్యక్రమంలో పాల్గొని వినాయక వ్రతకల్పాన్ని ఆచరించారు. దేవస్థాన వేద పండితుల పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సిబ్బందితో పాటు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలోని వినాయక స్వామి సన్నిధి వద్ద వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి ఆనవాయితీగా దేవస్థాన అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వివిధ రకాల పుష్పాలతో విద్యుత్ అలంకరణతో శోభాయమానంగా వినాయకుని ఆలయాన్ని ముస్తాబు చేశారు. దేవస్థాన వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవస్థానం ఈవో సేనానాయక్ కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. భారీ వర్షాలపై తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన ఇళ్లలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వినాయక మండపాల సమీపంలోని విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్కో సిబ్బందిని కోరారు. రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అవస్థలకు గురి కాకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో నదులు, వాగులపై ఉన్న లోతట్టు, కాజ్వెల్, కాల్వట్లపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు నిషేధించాలని సీఎం ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండిపడే ప్రమాదం ఉన్నందున నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం ఉన్నందున నగరపాలక, పురపాలక, గ్రామ పంచాయతీ పారిశుద్ధ సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది హాస్పిటల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవడంతో పాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. విశాఖపట్నంలో జనసేన పార్టీ లెజిస్లేటివ్ విభాగం సమావేశం జరగనుంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుందని జనసేన పిఎస్సి చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారని వెల్లడించారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను సమీక్షించే లక్ష్యంతో ఈ సమావేశం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుండి కూడా పార్టీ శ్రేణులను ఆహ్వానించామని చెప్పారు. సమావేశ ప్రాంగణానికి అల్లూరి సీతారామరాజు ప్రాంగణం అని నామకరణం చేస్తామని వివరించారు. అలాగే ఈ నెల 29వ తేదీన రాష్ట్రంలోని 23 పార్లమెంట్ నియోజకవర్గాల ప్రతినిధులతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారని వెల్లడించారు. జనసేన పార్టీ లెజిస్లేటివ్ విభాగం వైఎంసీఏ ప్రాంగణంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ప్రారంభం అవబోతోంది. అందులో జనసేన పార్టీకి సంబంధించిన రాష్ట్ర మంత్రులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత మధ్యాహ్నం జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, వీటితో పాటు క్షేత్రస్థాయిలో వాస్తవాలు కూడా తెలుసుకోవడానికి ఆ వేదికని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేశారు. జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరికీ కూడా ఒక ఉత్సాహం నింపే విధంగా, ప్రతి ఒక్కరిని ఆహ్వానించే విధంగా గత 2-3 రోజుల నుంచి వర్షం పడుతున్నప్పటికీ మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఒక అద్భుతమైన స్వాగతం పలకడానికి విశాఖపట్నం నగరంలో సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా పార్టీ శ్రేణులు, అదేవిధంగా మా వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా
ప్రత్యేకంగా దాన్ని కూడా ఆహ్వానించడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వంలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న మా పార్టీ సభ్యుల్ని కూడా వాళ్ళని కూడా కొంతమందిని ఆహ్వానించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇవాళ జరిగిన కొన్ని సమావేశాల ద్వారా మున్సిపల్ స్టేడియం ప్రాంగణాన్ని 30 తారీఖున ఏదైతే మేము విస్తృత స్థాయి కార్యకర్త సమావేశం ఏర్పాటు చేశామో ఈ ప్రాంగణాన్ని తెలుగు జాతిని ఉత్తేజపరుస్తూ చివరికి ప్రాణాలు కూడా తెగించకుండా ఇబ్బంది లేకుండా పోరాటం చేయాలి మన అందరం కలిసికట్టుగా అనే దానిపైన బ్రిటిష్ సామ్రాజ్యం పైన పోరాటం చేసిన మన అల్లూరి సీతారామరాజు గారి పేరుతోటి ఈ ప్రాంగణాన్ని ఖరారు చేయడం జరిగింది. 29వ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి 10 మంది ప్రతినిధుల ద్వారా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతారు. అనేక అంశాలపైన చర్చించుకోవడమే కాకుండా భవిష్యత్తులో మనం ఎంపిక చేసుకోవాల్సిన ప్రణాళిక ఏ విధంగా మన కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకుంటూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ అంతిమంగా ప్రజానీకానికి మెరుగైన సేవలు అందించడానికి కలిసికట్టుగా ఏ విధంగా అడుగులు ముందుకేయాలో ప్రతి ఒక్కరికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఒక రోడ్ మ్యాప్ ఖచ్చితంగా ఇస్తారు. అల్పపీడన ప్రభావంతో విజయవాడలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రధాన రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగి చెరువులను తలపించాయి. జన జీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. మరోవైపు వర్షం కారణంగా నగరంలో వినాయక చవితి ఉత్సవాలకు ఆటంకం ఏర్పడింది. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం నుంచి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు నీటి మునిగాయి. మరోవైపు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి విజయవాడలో జనజీవనం స్తంభించిపోయింది. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్డు చెరువులను తలపించాయి. సుమారు 2 నుంచి 3 అడుగులకు పైగా వర్షపు నీరు రోడ్డుపై నిలిచింది. బెన్ సర్కిల్, పడమట, నిర్మలా కాన్వెంట్ రోడ్, మొగల్రాజపురం, ఏలూరు రోడ్, విద్యాధరపురం తదితర ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి. అలాగే భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు సైతం జలమయ్యాయి. కొన్ని చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరోవైపు వర్షం కారణంగా నగరంలో వినాయక చవితి ఉత్సవాలకు తీవ్ర ఆటంకం కూడా ఏర్పడింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 72 అడుగుల భారీ కార్యసిద్ధ మహాశక్తి గణపతిని దర్శించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. కాకినాడ యువకుడు మృతి ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా. వైసీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలో పాల్గొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.